ఇక్కడ చిన్నపాటి వరదకే ఈ కొల్లిపర మండలంలో 1 ఎకరాలో కూడా పంట పనికిరాని విధంగా రోజు మునిగిపోయే ఉంది. రైతులందరూ చాలా ఆందోళన పడుతూ ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు ఎవరూ కూడా బాధ్యులం కాదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది సరిగ్గా చేయకపోవటం వల్లనే ఇటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇదే ఇబ్బంది పడ్డారు. అప్పటి నుంచి దాని నుంచైనా పాఠం నేర్చుకొని ఈ సంవత్సరం ఈ విధంగా జరగకుండా ఈ ప్రభుత్వం కొన్ని ముందే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అయితే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంది. ఇవాళ ఇలా ఉంటే రేపు 9 లక్షల క్యూసెక్కుల నీరు వస్తూ ఉందంట. అది వస్తే ఇక్కడ కనీసం ఎకరంలో చిన్న చిల్లి గవ్వ కూడా వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితి ఉందని రైతులందరూ బాధపడతా ఉన్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది. అవసరమైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ పంట బీమా ఉందో ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడానికి ఈ రైతులందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కానీ ఇక్కడ ఆన్లైన్లో ఎక్కే పరిస్థితి లేదని వీళ్ళందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో ఈ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఆర్ఐలు, విఆర్ఓలు వీళ్ళు ఇసుక పొలం మీద ఉన్న ప్రేమ ఈ రైతుల పొలం మీద చూపించట్లేదు అనేది ఇక్కడ మనకు వస్తే ప్రతి రైతు చాలా ఆవేదనతో చెప్తా ఉన్నాడు. ఈ పరిస్థితిని వెంటనే మార్చుకోవాలని సందర్భంగా మేము వీళ్ళందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. లేదంటే మీ కార్యాలయాలు చుట్టుముడతాం. ఈ రైతులకు న్యాయం జరిగేదాకా కూడా మేము నిద్రపోం, మిమ్మల్ని నిద్రపోనియం. కాబట్టి అన్నదాత ఎవరైతే ఉన్నారో ఈ రైతు కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి పనిచేయాలని, వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మోదీ గారు రైతే రాజు అనే దాన్ని నిజం చేయాలని ఆయన అహర్నిశలు కృషి చేస్తా రైతుల కోసం ఈ 70 ఏళ్లలో ఎవరూ చేయని విధంగా రైతుల కోసం పార్లమెంట్లో చట్టం పెట్టి వాళ్ళకి అనేక ప్రయోజనాలు కలిగించే విధంగా ఆయన చర్యలు తీసుకుంటూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నీరుగార్చే విధంగా చేయటం అనేది ఖండించదగిన విషయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇక్కడ పరిస్థితిని గమనించి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.